ఈ రోజు స్వామివారి లడ్డూను ఈ రోజు ఈ డేట్ కు చూస్తే పాత పోయిన వాళ్ళకి పాత లడ్డూగా ప్రసాదంగా తీసుకున్న వాళ్ళకి ఈ రోజు లడ్డు ప్రసాదంగా తీసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా ఎంత తేడా ఉందో అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క లడ్డూకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఒక్కరు తిరుపతి లడ్డూ కోసం ఎదురు చూసే పరిస్థితుల నుంచి తిరుపతి లడ్డూ మనం తిన్నామా ఈ 5 సంవత్సరాల్లోనే బాధపడే స్థితికి ఈ వైసీపీ ప్రభుత్వము మన తిరుపతి దేవస్థానాన్ని తీసుకొని వచ్చింది. రివర్స్ టెండరింగ్ అనే ప్రక్రియ అధికారంలో రాగానే మొదలుపెట్టి అది పోలవరం ప్రాజెక్టుతో మొదలుపెట్టి రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి కమిషన్లు కకృతిపడి దాన్ని ఆ రివర్స్ టెండరింగ్ ని టీడీపీకి కూడా తిరుపతి తిరుమల దేవస్థానానికి కూడా అంటించి రివర్స్ టెండరింగ్ లోనే కమిషన్లు కకృతిపడి ఈ విధంగా కల్తీలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క భక్తుడు తిరుపతి తిరుమల దేవస్థానికైనా ప్రతి ఒక్క భక్తుడి మనోభావాలను దెబ్బతీశారు. ఈ రోజు ఆ పార్టీలోని పెద్ద మనుషులు పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు స్పీకర్ హోదాలో ఉన్నవాళ్లు ఆ రోజు వాళ్ళకి ప్రభుత్వ యొక్క న్యాయపరమైన సలహాలు ఇచ్చే వాళ్ళు మాట్లాడుతున్నారంటే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎంత అధ్వానంగా మాట్లాడుతున్నారంటే మనము ఇక్కడ మాట్లాడుకోనికి కూడా మనకు సిగ్గేసే విధంగా మాట్లాడుకుంటున్నారు. వీళ్లే కల్తీ చేశారు, మళ్ళీ వీళ్లే వెళ్లి గాంధీ విగ్రహం చుట్టూ నల్ల చొక్కాలు వేసుకొని తిరగడం అనేది అసలు ఏమి మాట్లాడాలో అర్థం కావట్లేదు.